హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అని. సో తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం ఇటు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అలాగే ఆ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా కొట్లాడుతుంటే మేము కూడా వాళ్ళకు ధీటుగా ఉన్నామని చెప్పి మేము కూడా ఈసారి ఆ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం అవుతాడని చెప్పి చాలామంది బీఎస్పీ నాయకులు అయితే కొట్లాడడం మనం చూస్తున్నాము. సో ఎలా కొనసాగుతుంది, సో ముందస్తు ఎన్నికలు అంటున్నారు, అలా ఎలా ఉంది వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి మహిళా కన్వీనర్ శైలజ గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అనిల్ గారు బాగున్నారా? బాగున్నాం మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామండి. చెప్పండి మేడం, ఇటు పక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అంటూ కొట్లాడుతున్నాయి. మరి అందులో బీఎస్పీ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మాది ఒక నేషనల్ పార్టీ, నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీ కాదు, లోకల్ పార్టీ అసలే కాదు. ఒక 30 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ. ఆనాడు మాయావతి గారు కానీ లేకపోతే కాన్షీరామ్ గారు కానీ కాలు గజ్జె కట్టుకొని కాన్షీరామ్ గారు సైకిల్ మీద నోట్ దేవ్ ఓట్ దేవ్ అనే ఒక ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొచ్చి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. సో అలాంటి పార్టీకి మాకు తెలంగాణలో ఎలాంటి డోకా లేదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు చాలా అద్భుతంగా దూసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ అద్భుతంగా దూసుకెళ్తుంది, అన్ని పార్టీలకు ధీటుగా. మరి ఇటు చూసినట్టయితే ప్రతిపక్షాలు అధికార పక్షం అసలు బీఎస్పీ మా లెక్కలనే లేదు, అసలు బీఎస్పీకి ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అంటున్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఉన్నారా ప్రజల మనసుల్లో? నేను అడుగుతున్నా, వాళ్ళు ప్రజల మనసుల్లో ఉన్నారా? బీఎస్పీ వాళ్ళ లెక్కలో లేకపోవడం ఎందుకనంటే వాళ్ళు వాంటెడ్లీ చేస్తారండి. ఎందుకు అనంటే అగ్రకుల పార్టీలు అవన్నీ. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటే వెలమల పార్టీ, బీజేపీ తీసుకుంటే మనువాద పార్టీ, ఓకే, కాంగ్రెస్ తీసుకుంటే రెడ్ల పార్టీ. మా ముఖ్యమంత్రి అభ్యర్థి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీసీలకు 70 సీట్లు మేము ఇవ్వబోతున్నామని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్క పార్టీలో గుండెల్లో వణుకు పుట్టింది. అందుకే నిన్నటి కాక మొన్న చూశాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 34 సీట్లు ప్రకటించారు. అంటే మేము ప్రకటించిన దాంట్లో హాఫ్. అది సాటిస్ఫైడా? బీసీలకు సాటిస్ఫైడా? కాదు. అంటే పేదల పక్షాన పేదల గురించి కొట్లాడే పార్టీ, బీసీల గురించి కొట్లాడే పార్టీ, బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు బీసీలు అందరం కలుపుకుంటే మనం ఉన్నది మన జనాభా పర్సంటేజ్ 85-90% ఉంటుంది. వాళ్ళు ఉన్నది ఒక 5% ఉంటారు. సో వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్లాడాలా, మనం ఎందుకు భయపడాలా? వాళ్ళు ఏదో ప్రాపగండా ఇది బీఎస్పీ అసలు మా దృష్టిలోనే లేదంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ప్రజల గుండెల్లో ఉంది, ఆటో వాళ్ళలో ఉంది, కూలీ తల్లి బిడ్డలలో ఉంది, కరువు కూలీలలో ఉంది, లేకపోతే రైతు కూలీలలో ఉంది, అందరి గుండెల్లో ఉంది బీఎస్పీ పార్టీ. బహుజనుల పార్టీ, అది పేదల పార్టీ. పేద తల్లులు వాళ్ళు పొద్దున లేస్తే కాయ కష్టం చేసి వచ్చి సాయంత్రానికి కానీ ఒక 300-200 సంపాదించుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళ బిడ్డలు ఎన్నడూ మరి రాజకీయాలు చేయాలి? ఇప్పుడు రెడ్లలో వాళ్ళకు 1000 కోట్ల కాంట్రాక్టులు ఉంటాయి, లేకపోతే 100 ఎకరాల భూములు ఉంటాయి, వాళ్ళు వస్తారు రాజకీయం చేస్తారు. మరి లేనోడు ఎప్పుడు చేయాలి రాజకీయం? అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ. మనకు ఏ సమస్య అయినా కూడా పరిష్కారం కావాలంటే ఇంకొకటి దగ్గర పోయి దేహి అని అడగడం కాదు. మనం రాజ్యంలో ఉంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు కదా. అది అంటే పైసలు లేకుండా మీ దాంట్లో టికెట్ ఇస్తాం తప్పకుండా. చాలా మంది, ఎందుకంటే చాలా మంది ఉన్నారు మేడం, టికెట్ కావాలి అని చెప్పి పైసలు లేవని చెప్పి కూడా వాళ్ళని పక్కన పడేసి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పైసా ఉంటేనే ఒక మనిషి గెలుస్తాడని చెప్పి నడుస్తుంది తెలంగాణలో. మరి అది మీరు నిజమే అంటారా? అంటే ఇప్పటి వరకు సో కాల్డ్ పార్టీస్ అన్నీ అట్లా ప్రజలను అట్లా ఎడిక్ట్ చేసుకుంటూ వచ్చినాయి. మరీ ఈ తెలంగాణలో అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ తెలంగాణ వాదంతో గెలిచిండు కేసీఆర్ గారు. సెకండ్ టర్మ్ విపరీతమైన డబ్బు. యాక్చువల్గా నువ్వు మంచి పనులు చేస్తే డబ్బు కుమ్మరించాల్సిన అవసరం ఏముందండి? అరే మన కేసీఆర్ మనకు పనులు చేసిండు, మనం ఓటేయకపోతే మనం మళ్ళీ గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో వేస్తారు కదా. కానీ నీకు తెలుసు నేను ఏమి చేయలేదు. నువ్వు తెలంగాణ ఏర్పడ్డది దేనివల్ల? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఎవరికి పోయినాయి?
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి వచ్చింది? కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయింది, నిధులు వాళ్ళకే పోయినాయి. మై హోమ్స్ రామేశ్వరరావు ఇంకేదో అందరూ వాళ్ళే ఉన్నారు. అండ్ నియామకాలు మొత్తం అల్లుడు బిడ్డ కొడుకు వాళ్ళే వెళ్తున్నారు. టీఎస్పిఎస్సిలో ఏళ్ల తరబడి పిల్లలు ఎగ్జామ్ ఆడ చెట్ల కింద పుట్ల కింద లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినుకుంటూ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారండి. మేము వెళ్ళి చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం. ప్రతి లైబ్రరీ తిరిగినాం సిటీలో, గ్రామాలలో కూడా, పట్టణాలలో కూడా, మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్లో తిరిగారు మా పార్టీ శ్రేణులు. ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతం అండి. పట్నం ఇంత బియ్యం మూట వేసుకొని ఇంత పచ్చడి పెట్టుకొని కారం పొడి పెట్టుకొని వచ్చి అది అయిపోతే 5 రూపాయల భోజనం తిని చదువుకుంటున్నారు. లాస్ట్కు మీరేం చేసింది మీ ప్రభుత్వం? దొడ్డిదారుగా 10 లక్షల కాంచి ₹1,00,00,000 వరకు అమ్ముకుంది. అంటే ప్రతి ఒక్కరు అమ్ముకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, కానీ ఒక్కరు రుజువు చేస్తలేదు. ఎందుకు? ఇప్పుడు 30-40-50 మంది దాకా వస్తూనే ఉన్నారు కదా. అంటే ఇక్కడ తిమింగలాలని బయటికి రానియట్లేదు, చిన్న చిన్న చేప పిల్లల్ని బయటకు మీడియా ముందుకు వస్తుంది. ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారి హస్తం ఉంది, కేసీఆర్ గారి హస్తం ఉంది, ఆయన బిడ్డ హస్తం ఉంది, మొత్తం క్యాబినెట్ లో ఉన్న అందరి హస్తం ఉంది. కాబట్టి చిన్న తలకాయలను బయట పెడుతున్నారు. కేటీఆర్ పిఏ పైన కూడా ఉందని చెప్పి ఉంది. ఓపెన్ గా కేటీఆర్ గారు ఏదైతే సబ్ ఉందో, ఆ తిరుపతి అనే వ్యక్తి ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గానం ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు, ఎంతమంది పాస్ అయ్యారు అని చెప్పి చూస్తే టోటల్ ముగ్గురు కూడా ఫెయిల్ అయినట్టు మనకి చెప్పిండు, విత్ ప్రూఫ్ తో సహా చెప్పిండు. అంటే వాంటెడ్లీ ఇప్పుడు ఇదంతా బయటపడిన తర్వాత వీళ్ళ ద్వారా మనం బయటకు వస్తాము, వీళ్ళకి బైరీజ్ చేసుకుంటే అర్థమవుతుంది కదా వాట్ ఈస్ వాట్ అనేది. కాబట్టి వాళ్ళని ఫెయిల్ చేసిర్రు అంతే. అంటే ఈ పార్టీ అన్ని మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. ఇప్పుడు అందులో ఒక అతనికి ర్యాంక్ ఫస్ట్ 11th ర్యాంక్ సంథింగ్ వచ్చింది, ఆయన డిస్క్వాలిఫై అయ్యింది. దేనికి? సరిగా మా ఆల్ టికెట్ నెంబర్ సరిగా వేయలేదని. ఇన్ని మార్క్స్ వచ్చినోడు గాడ డిస్క్వాలిఫై అవుతాడా? అంటే ఇక్కడ ఏదో మతలబ్ ఉందంటే అన్నట్టే కదా, అంటే అధికార పార్టీ వాళ్ళు హస్తం ఉన్నట్టే కదా. ఇంకొకటి, ఇప్పుడు టీఎస్పిఎస్సిలో మనకు కాన్ఫిడెన్షియల్ రూమ్ కీ అనేది సంబంధిత అధికారి ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గర ఉండాలి. శంకర్ లక్ష్మి గారి దగ్గరికి ఎట్లా పోతుంది? లేకపోతే అసలు ఆ క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చైర్మన్ గారి దగ్గర ఉండాలి. మిగతా వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది? అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకునే సామెత ఒకటి ఉంది తెలంగాణలో, సేమ్ అది జరిగింది. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? పేద పిల్లలండి. పేద పిల్లలు సంవత్సరాల వాళ్ళ పెళ్ళిళ్ళు కాక ఊరికి పోయి మొహం చూపెట్టుకోలేక, అరే ఎన్నేళ్ళు చదువుతాడు రా ఈయనకి పిల్లలు ఇస్తాడు రా, ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుందని ఇక్కడనే ఉంటుంది. కొంతమంది అయితే సూసైడ్ టెండెన్సీ కూడా వస్తున్నది వాళ్ళల్లో. ఎంతమంది మా ప్రవీణ్ అన్న గారి దగ్గరికి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రవీణ్ అన్న గారు అంత పెద్ద సాహసం చేసి ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. దాని ఫలితమే కదా మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసి